హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బి1 న్యూస్. సాధారణంగా ప్రపంచంలోని అత్యంత ధనవంతులు, మహిళా ధనవంతులు అనే జాబితా దర్శనమిస్తూ ఉంటుంది. కానీ తాజాగా ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ గురించిన చర్చ ఇప్పుడు మొదలైంది. పైగా అతడి ఆస్తి ఏకంగా 3.5 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉండటంతో ఈ విషయం మరింత చర్చనీయాంశం అవుతోంది. దీంతో ఎవరి చాంగ్ జావో అనే క్వశ్చన్ ఇప్పుడు ట్రెండింగ్లోకి వెళ్ళింది. తాజాగా ప్రపంచంలోని అత్యంత ధనిక ఖైదీగా రికార్డు సృష్టించారు క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో. ఈయన ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మనీ లాండరింగ్ నిరోధక ఆంక్షల చట్టాలను ఉల్లంఘించిన కేసులో చాంగ్ జావోను గతేడాది అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. ఈ సమయంలో ఆయనకు కనీసం 3 ఏళ్ల జైలు శిక్షను విధించాలని న్యాయవాదులు కోరారు. అయితే చాంగ్ జావో ప్రవర్తనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఆయనకు 4 నెలల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే ప్రపంచంలోని అత్యంత ధనిక ఖైదీగా రికార్డులకెక్కారు. ఈ నేపథ్యంలో బ్లూంబర్గ్ అంచనా ప్రకారం చాంగ్ జావో సంపద విలువ సుమారు $43 బిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 3,60,000 కోట్లుగా ఉంది. ఇక 2017లో బినాన్స్ను స్థాపించిన చాంగ్ జావో కొన్ని సంవత్సరాలలోనే బిలియనీర్గా ఎదిగారు. ఈ సంస్థ క్రిప్టో ఎక్స్చేంజ్లను నడుపుతూ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధికారులతో చేసిన ఒప్పందంలో భాగంగా జావో బినాన్స్ సీఈఓ బాధ్యత నుంచి గత ఏడాది వైదొలిగారు. అయినప్పటికీ ఆయనకు సంస్థలో 90% వాటా ఉంది. అయితే ప్రపంచ మార్కెట్లో క్రిప్టో కూలిపోవడంతో చాంగ్ జావో సంస్థ తిరోగమనం పట్టిందని అంటున్నారు. ఈ క్రమంలోనే అతడు మనీ లాండరింగ్ ఆంక్షల చట్టాలను ఉల్లంఘించాడనే నేరం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా అధిక రిస్క్తో కూడిన పెట్టుబడుల కోసం కస్టమర్ల ఫండ్ల నుంచి $1 బిలియన్ అతడు మాయం చేసినట్లు విచారణలో తేలింది. దీంతో అతనికి కోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది.